హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు స్లాబ్ వేసుకున్నట్లయితే స్లాబ్ వేసిన తర్వాత చిన్న చిన్న క్రాక్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్రాక్స్ వచ్చినట్లయితే మేస్త్రితో అవసరం లేకుండా ఆ క్రాక్స్ అవన్నీ కూడా మీరే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి, అసలు ఈ క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి, ఇవి ఇలా రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ క్రాక్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనే విషయం కూడా మీకు క్లియర్గా అయితే వీడియో రూపంలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. తెలుగులో హౌస్ ప్లాన్స్ గురించి వెతుకుతున్నారా? తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ ఈ ఛానల్లో వచ్చి ఓన్లీ హౌస్ ప్లాన్సే ఉంటాయండి. డైలీ వీళ్ళు ఒక ప్లాన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. ముందుగా స్లాబ్లో ఈ విధమైన క్రాక్స్ రావడానికి గల కారణాల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే మనకి స్లాబ్లో రాడ్లు ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. స్లాబ్ కదా ఉంటే ఉండేలా అని చెప్పి హెవీ రాడ్లు అయితే వాడకూడదు, దాని పరిమితిని బట్టే వాడాలి రాడ్లు అనేవి. అలా రాడ్లు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎలక్ట్రీషియన్ పైపులు ఉంటాయి కదా, మనకి పైపులు సెట్ చేస్తారు. ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పైపులు సెట్ చేసేటప్పుడు హెవీ పైపులు ఉంటాయి. ఇప్పుడు 35 అంగుళం మరీ ఎక్కువ పెద్ద పెద్ద స్లాబ్లు అయితే అంగుళం పైపులు వాడుకోవచ్చు. మనకు నార్మల్గా ఒక 2-3 సెంట్లలో మనం కట్టుకునే ఇంటికి అయితే మనం 35 అంగుళం పైపులు వాడుకోవాలి. అవి లిమిట్గా వాడుకోవాలి, అంతే కదా. ఉన్నాయి కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ పైపులు వాడేసామనుకోండి, దానివల్ల కూడా మనకి క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ క్రాక్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కింద దాకా ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొడుతున్నాం చూసారా, మనం ఎంతవరకు అంటే మనకి ఒక అంగుళం లేదా ఒక అరంగుళం దాకే ఉంటుంది ఈ క్రాక్ అనేది. మీరు కంగారు పడిపోయి కింద దాకా క్రాక్ పడిపోయిందేమో, పైన నీళ్ళు పోస్తే కిందకు వచ్చేస్తాయేమో అని మీరు అంత కంగారు పడిపోమాకండి. ఈ వచ్చే ఈ చిన్న చిన్న క్రాక్స్ కూడా మనకి ఏంటంటే ఒక అంగుళం లోపే ఉంటాయి అనమాట. అంటే పైన ఒండ్రుపాలు ఉంటాయి కదా, మనకి పైన కాంక్రీట్ ఇదంతా వేసి మనకి వైబ్రేటర్ పెట్టి దాని మీద రన్నర్ పెట్టి తట్టేస్తాం కదా, తట్టిన తర్వాత పైకి ఒండ్రుపాలు అనేవి అంటే నీళ్ళన్నీ పైకి తేలుతాయి అనమాట. అలా పైకి తేలిన నీళ్ళల్లోనే ఈ చిన్న చిన్న క్రాక్లు అనేవి రావడం జరుగుతుంది. అలా వచ్చినవే ఈ క్రాక్స్ అన్నీ కూడా. వీటిని చూసి మీరు కంగారు పడిపోవాల్సిన పని లేదు. సింపుల్గా ఈ విధంగా అయితే మీరు చేసుకుంటే మీకు సరిపోతుంది. ఏది ఇట్లా క్రాక్ వచ్చిన దగ్గర ఇట్లా శుభ్రంగా టాపియో సుత్తి శానం పెట్టో ఈ విధంగా కొట్టుకొని దానిలో ఈ విధంగా చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇవే క్రాకులు మనకి స్లాబ్ చెక్క ఊడదీసిన తర్వాత కింద ఏది మనకి స్లాబ్లో కింద కనిపించినాయి అంటే అప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో. అంతేకాని ఇలాంటి చిన్న చిన్న క్రాకులకి మీరు ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా? అలాగే ఈ క్రాకులు రావడానికి గల కారణాలు ఏంటంటే మనకి స్లాబ్లో క్యూరింగ్, మనం స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత మనం క్యూరింగ్ చేస్తాం కదా, ఈ క్యూరింగ్ అనేది మనం సరిగ్గా చేయకపోయినా కూడా మనకి ఈ క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి మినిమం ఏంటంటే మనం 15 రోజులు, గట్టిగా 15 రోజులు అయితే మీరు క్యూరింగ్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. 15 రోజుల కన్నా తక్కువ 12 రోజులైనా చేయొచ్చు, 2 వారాలైనా గట్టిగా చేయాలి. 2 వారాల కన్నా తక్కువ చేశారంటే మటుకి ఇలాంటి చిన్న చిన్న క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కంపల్సరీగా. అలాగే మంచి ఇసుక సిమెంట్ వాడకపోయినా కూడా ఈ క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ స్లాబ్ వచ్చేతలకి మనం ఏది పడితే ఆ ఇసుక వాడకూడదు. ఇప్పుడు దువ్వెసుక ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి, అలాంటి ఇసుక అయితే వాడకూడదు. ఈ కంకర్లు కూడా అరంగులాలు ఇలాంటివి వాడకూడదు. ఏది బేబీ చిప్స్ అరంగులాలు ఇలాంటివి వాడకూడదు. ఈ స్లాబ్లకు వచ్చేతలకి 35 అంగుళం రాయి ఉంటుంది, కంకర రాయి 35 అంగుళం ఉంటుంది. ఈ 35 అంగుళం రాయి వాడాలి. దీనిలో వాడే ఇసుక ఏదైతే వాడాలో అదేంటంటే గండ్ర ఇసుక ఉండాలి. మనకి మీడియంగా ఉండే గండ్ర ఇసుక ఉంటుంది, ఆ ఇసుక మాత్రమే ఈ స్లాబులకి వీటన్నిటికి కూడా వాడాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దువ్విసుక ఏది పడితే అది వాడితే మటుకి ఇలాంటి క్రాక్స్ అనేవి మనకి కంపల్సరీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇవి మిక్సింగ్ చేసే పద్ధతిలో కూడా మనకి ఏంటంటే ఈ క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మిక్సింగ్ కూడా మనకి కరెక్ట్గా చేయాలన్నమాట. 6 బొచ్చులు ఇసుక వాడామంటే 7 బొచ్చులు కంకర అనేది వాడాలి ఫ్రెండ్స్. ఒక బస్తా సిమెంట్ వేసుకున్నట్లయితే అప్పుడు అది మనకి లోడ్ అవుతుంది. ఆ లోడ్ని ఈ విధంగా మిక్సింగ్ చేసుకుంటే మనకి ఏంటంటే క్రాక్స్ వచ్చే అవకాశం అయితే మనకి చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనం ఒకటి లోడ్ వేయించుకున్న తర్వాత చూసుకొని ఏదైనా సరిపోలేదు అనుకుంటే అప్పుడు కొంచెం చేంజ్ అనేది చేసుకుంటూ వెళ్తే మనకి ఇలాంటి క్రాక్స్ వచ్చే అవకాశం అయితే మనకి తగ్గించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అలాగే ఈ స్లాబ్లో మనకి కింద ఐరన్ కింద బ్రికెట్ ముక్కలు అనేవి పెడతాం ఫ్రెండ్స్. ఈ బ్రికెట్ ముక్కలు మనం సరైన పద్ధతిలో పెట్టకపోయినా ఈ క్రాక్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు రాడ్డుకి మధ్యలో
ఒక అడుగున్నర లేదా 2 అడుగుల దూరం డిస్టెన్స్లో మట్టికి ఈ బ్రికెట్ ముక్కలు పెట్టినట్లయితే ఎటువంటి క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు చూస్తారులే ఏంటిలే అని చెప్పి 3 అడుగులకో 4 అడుగులకో బ్రికెట్ వేస్తూ పోతూ ఉంటారు. మనం ఏంటంటే ఈ మధ్యలో అడిగేస్తే అది కిందకి దిగిపోతుంది అనమాట. కిందకి దిగిపోయి కింద ఐరన్ బోర్డుకి టచ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ స్లాబ్ అనేది మొత్తం కూడా మనం స్టార్ట్ చేసామంటే స్లాబ్ అనేది మొత్తం అయిపోయిన దాకా కంప్లీట్ చేసే మనం కిందకి దిగాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ స్లాబ్ అనేది కొంచెం సగం వేసేసి మాకు ఆకలి అవుతుంది, మేము వెళ్ళి భోజనం చేసి వస్తాం అని చెప్పి కొంతమంది స్లాబ్ సగంలో ఆపేసి వెళ్తూ ఉంటారనమాట. అలా ఆపేసి వెళ్ళడం వల్ల ఆ జాయింట్ మీద మీరు మళ్ళీ వచ్చి మీరు జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ ఎక్కిస్తూ ఉంటారు కదా, ఇది సరిగ్గా మిక్స్ అనేది అవ్వదనమాట. అక్కడ మిక్స్ అవ్వకుండా మీకు అక్కడ కంపల్సరీ ఆ మధ్యలో ఆ జాయింట్లో మీకు క్రాక్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. స్లాబ్ అనేది బిగించేస్తే కంప్లీట్ అయినంత వరకు దిగకూడదు అనమాట. కంప్లీట్ అయిన తర్వాతే మనం కిందకి దిగాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనివల్ల కూడా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా మీరు గమనించుకోండి ఫ్రెండ్స్. అలాగే బీములు స్లాబ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం వైబ్రేటర్ అనేది పెడుతూ ఉంటాం. ఈ వైబ్రేటర్ అనేది మనం సరిగ్గా పెట్టకపోయినా సరే మనకి ఈ క్రాక్స్ రావడానికి అయితే మనకి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రాక్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇందులో ముందుగా మనం ఏంటంటే ఈ క్రాక్ వచ్చిన దగ్గర శుభ్రంగా ఈ విధంగా కొట్టేసుకొని మనం మొత్తం కూడా చీపురు పెట్టి శుభ్రంగా లోపల డస్ట్ గిస్ట్ ఏం లేకుండా శుభ్రంగా చిమ్మేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే మనం శుభ్రంగా కడుక్కున్న ఒక బొచ్చుని తీసుకొని ఆ బొచ్చెలో కొంచెం వాటర్ పోసుకొని దానిలో ఈ విధంగా సిమెంట్ పాలు మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఏంటంటే డాక్టర్ ఫిక్సిట్ అని చెప్పి మనకి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే మనకి మార్కెట్లో అమ్ముతారు ఫ్రెండ్స్. ఇవి 1/2 లీటర్ డబ్బా కానించి మనకి మార్కెట్లో దొరుకుతాయి. 1/2 లీటర్ డబ్బాలు ఉంటాయి, లీటర్ డబ్బాలు ఉంటాయి, 5 లీటర్లు 20 లీటర్ల డబ్బాలు కూడా ఉంటాయి. మనకేంటంటే ఈ చిన్న చిన్న క్రాక్సే కాబట్టి మనం ఒక 1/2 లీటర్ డబ్బా కానీ లేదా 1 లీటర్ డబ్బా కానీ తీసుకొచ్చుకొని మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు మిక్స్ చేసుకోవాలి ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే మనం ఏంటంటే ఇది స్లాబ్లో మనం ఈ విధంగా ఒండ్రుపాల్లో మిక్స్ చేసి మనం లోపల క్రాక్స్లో పోయటం వల్ల మనకి రేపటి రోజున ఏదైనా ఈ క్రాక్ మొత్తం మనం కంప్లీట్గా మూసేస్తాం కదా, తర్వాత రోజున దీని మీద ఏదైనా వాటర్ అక్కడ స్టోరేజ్ అయ్యి ఉన్నా సరే ఈ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది వర్క్ చేయడం వల్ల ఏంటంటే కిందకి వాటర్ అనేవి దిగవన్నమాట. ఎక్కడున్న వాటర్ అక్కడే స్టక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ అనేవి కిందకి దిగకుండా ఉండడానికి ఈ వాటర్ ప్రూఫ్ కలుపుకోవడం వల్ల మనకి ఉపయోగం అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది కలిపేసుకొని శుభ్రంగా మనం ఈ జాయింట్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ఇందాక మొత్తం కొట్టేసుకొని శుభ్రంగా పెట్టుంచామన్నమాట. చిమ్మేసి శుభ్రంగా పెట్టుకొని ఉంచాం. దీని మీద ఏంటంటే ఈ ఒండ్రు పాలు పోసేసినట్లయితే మనకి కిందకి ఏదైనా లీక్ ఉన్నా సరే ఆ లీక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒండ్రు పాలు అనేవి మనకి కింద దాకా షింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా శుభ్రంగా మనం ఒండ్రు పాలు పోసుకోవడం వల్ల ఈ మొత్తం కూడా మనకి కిందకి షింక్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా తర్వాత మొత్తం కూడా ఈ విధంగా టాపీ పెట్టి నెమరుకోవాలి మొత్తం కూడాను. మీకు చిన్న క్రాక్ అయినా సరే మీరు దగ్గర ఒక అడుగు డిస్టెన్స్ లేదా ఒక 6 అంగుళాలు 8 అంగుళాల డిస్టెన్స్లో అయినా సరే మీరు ఈ క్రాక్ని అనేది ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్రాక్ ఈ విధంగా అయితే మనం పూసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం స్లాబ్ వేసిన మార్నింగ్ ఇవాళ స్లాబ్ వేసామంటే రేపు పొద్దునే వచ్చి ఇలాంటి క్రాక్లన్నీ మనం చూసుకొని ఈ చిన్న చిన్న క్రాకులు కూడా మనం ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి మేస్త్రులు చేసినా చేయకపోయినా మీరు చేసుకోవడం వల్ల మీకు మంచిదే ఫ్రెండ్స్. కొంతమంది మేస్త్రులు ఏంటంటే ఇవన్నీ చేయరు, ఏమవుతులే ఏం కాదులేండి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఈ చిన్న చిన్న క్రాక్స్ వాళ్ళు చేయకపోయినా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం కానీ మీకు నష్టం అంటూ ఉండదన్నమాట. ఫ్యూచర్లో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసిన దాని తర్వాత ఒండ్రు పాలు పోసిన తర్వాత పైన కూడా మొత్తం పొడి సిమెంట్ ఈ విధంగా చల్లేసేయండి ఫ్రెండ్స్. పొడి సిమెంట్ ఈ విధంగా మొత్తం కూడా చల్లేయటం వల్ల ఏంటంటే మీరు పోసిన ఈ ఒండ్రు పాలు అనేవి తొందరగా బిగుసుకుంటానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. దానివల్ల మీకు క్రాక్స్ అనేవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఇది ఓన్లీ మీరు ఎప్పుడు చేస్తారంటే ఇది మంచి ఎండగా ఉన్న టైంలో అసలు చేయకూడదు ఫ్రెండ్స్. ఎండగా ఉన్న టైంలో కానీ మీరు ఇలాంటి క్రాక్స్ ఇవన్నీ పూసుకోవటం మీరు చేశారంటే మటుకి అది మీకు మళ్ళీ క్రాక్స్ అనేవి దాని మీద ఈ ఎండ టైంలో చేశారంటే దాని మీద క్రాక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, పెచ్చులుగా పగిలిపోతుంది అనమాట. ఈవినింగ్ సాయంత్రం పూట 5, 6 ఆ టైంలో చేసుకున్నట్లయితే మీకు ఈ క్రాక్స్ అనేవి మనకి ఎండ అంతగా ఉండదు కాబట్టి ఇవి మనకి పగలకుండా ఉంటాయి అనమాట. మేము కూడా ఇక్కడ సాయంత్రం పూటే చేస్తున్నాం. సాయంత్రం పూటే ఈ క్రాక్స్ ఇలాంటివన్నీ మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. మీరు మిట్ట మధ్యాహ్నం పూట చేసుకుంటే మటుకి మీరు ఇదంతా క్రాక్లన్నీ ఫిల్ చేసి వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి మొత్తం పగిలిపోయి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, సాయంత్రం పూట చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ క్రాక్స్ అన్నీ కూడా శుభ్రంగా ఫిల్ అయిపోతాయి. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ క్రాక్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి.
ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మీరు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అది కాకుండా ఇలా చిన్న చిన్న క్రాక్స్కి మీకు ఫ్యూచర్లో ఏమైనా అయిపోతుందో ఏమో అని చెప్పి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరమే లేదు. మనకి క్రాక్స్ అనేవి బిల్డింగ్ కింద స్లాబ్ ఉంది కదా, ఈ సీలింగ్ కింద వస్తే మనకి ప్రాబ్లం ఉంటుంది. పైన వస్తే ఈ చిన్న చిన్న క్రాకులకి వీటన్నిటికి ఏంటంటే ఏం కాదనమాట. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట.